వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో అట్టహాసంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. బోధన్ నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులను లాంఛనంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని 3703 సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపేణ ప్రభుత్వం 4.28 కోట్ల నిధులను వారి ఖాతాలలో జమ చేసిందని ఆయన పేర్కొన్నారు. నల్గొండ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం 23.26 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతోధిక తోడ్పాటు గురించి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు సమాఖ్య ప్రతినిధులు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా సాధించిన ఆర్థిక ప్రగతి గురించి వివరిస్తూ తోటి సభ్యులలో స్ఫూర్తిని పెంపొందించారు. నాణ్యతతో కూడుకొని ఆకర్షణీయంగా ఉన్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుండడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మహిళల అభిప్రాయాలు విన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి మహిళా సభ్యురాలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకు సాగుతారని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, యూనిఫామ్ల స్టిచ్చింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి వాటిని సైతం మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధిని సైతం సాధించేలా మహిళలను చైతన్యవంతులను చేయాలని సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, స్వయం సహాయక సంఘాలలో కొత్త సభ్యులను విరివిగా చేర్చుకొని వారు కూడా ప్రభుత్వ తోడ్పాటును పొందేలా చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్, ఐకేపీ డిపిఎం రాచయ్య తదితరులు పాల్గొన్నారు. చేస్తూ పోతూ ఉన్నాను. సో ఉపికి వచ్చి ₹1 కోటి ఇవ్వరు కదా,
రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు కోటీశ్వరులు కావాలి. ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో దానికి అనుగుణంగా మీరందరూ కూడా జిల్లా సమాఖ్య నుండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే చిన్న సంఘం వరకు కూడా అందరూ దయచేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానిలో ఈ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఇప్పుడు నిన్న ఈ రోజు కలిపి 2 స్కీమ్స్ ప్రామినెంట్ గా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేవి స్టార్ట్ చేశారు. మొదటిది చీరల పంపిణీ. సో చీరల పంపిణీ మనకి లాస్ట్ 2 రోజుల నుండి స్టార్ట్ అయింది. దాదాపు 3 లక్షల మంది మహిళలకి 6.3 మీటర్ల చీరలు ఇస్తున్నాం. మనం 3 లక్షల మందికి ఇస్తున్నాం. ఒక 47,000 మందికి 9 మీటర్ల చీరలు ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా 2 రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది. సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, ఇంతకుముందు మీకు ఎంఎస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామ్ ఉంది. ఏఎన్ఎంలకు, నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా సంక్షేమ అంగన్వాడీ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది. అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనేది ఉద్దేశం. ఇందూర్ నగరంలోని కోటగల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి కళ్యాణం, పుణ్యవచనం, సుదర్శన హోమం, పూర్ణాహుతి, అన్నదానం కార్యక్రమాలు జరిపారు. నగరంలోని కోటగల్లీలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ మహోత్సవం మంగళవారం సుగంధం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి కళ్యాణం, పుణ్యవచనం, సుదర్శన హోమం, పూర్ణాహుతి, అన్నదానం కార్యక్రమాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను పూజారులు గోత్రనామాలతో సంకల్పం చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కుల పెద్దలు ఆయనకు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటగల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 8వ వార్షికోత్సవ మహోత్సవంకు తనను ఆహ్వానించడం, స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన సుగంధం మున్నూరు కాపు సంఘం కోటగల్లి కుల పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుగంధం ఆర్టీసీ గంగాధర్, శ్రీనివాస్, గంగన్న, వినయ్, లుంగి శ్రీనివాస్, రమణ, నగుర్తి శివకుమార్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. श्रीमान श्री चरुकुल गोत्रपुकस्य धर्मप्रभुवंशस्य संजय कुमार नामन्यस्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं लक्ष्मी नारसिंह स्वामी अनुग्रहताफल सिद्ध्यर्थं संकल्प पूज्याञ्च करिष्ये। ओम वज्रकाय विद्महे दिक्षगुस्ताय धीमहि तन्नो नारसिंह प्रचोदयात्। लक्ष्मी नारसिंह स्वामी नमः। पादौ पूजयामि। नमस्ते। కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తుందని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సింది పోయి మతోన్మాదాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషించే విధానాలు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బహిరంగ సభాస్థలి అయిన రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద పీడీఎస్యు బిగిపిడికిలి జెండాను జిల్లా ఉపాధ్యక్షులు అషూర్ ఆవిష్కరించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభకు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య వక్తగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తుందని ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సింది పోయి మతోన్మాదాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషించే విధానాలు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ నూతన విద్యా విధానం పేరుతో నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలాగే విద్యారంగానికి అన్యాయం చేస్తుందన్నారు. బడ్జెట్లో ఆశించినంత నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను ఇబ్బంది పెడుతుందన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో అందరికీ సమానమైన, నాణ్యమైన, ఉచిత,
ప్రభుత్వ విద్య కోసం అసమానతలు లేని నూతన సమాజం కోసం విద్యార్థుల లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, బెంగాల్లో తేబాగా మూవ్మెంట్, తేబాగా పోరాటం, కేరళలో వాయిలార్ పొన్నపుర పోరాటం, పెద్ద పోరాటాలు. ఇప్పటికీ బెంగాల్ పోతే వాళ్ళ స్లోగన్ ఏమంటే తేబాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్. కలకట్టా పోతే స్లోగన్ తేబాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్, నందిగ్రామ్ జిందాబాద్, నక్సల్బరీ జిందాబాద్, వాయిలార్ పొన్నపుర జిందాబాద్. ఎందుకంటే పెద్ద పోరాటాలు. మనం గర్వించదగిన విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది నేల కొరిగింది. అయితే రజాకారులు చంపారు, నిజాం పోలీసులు చంపారు. నిజాం 1948లో తెలంగాణ విముక్తి కాలేదు, అబద్ధం అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నెహ్రూ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, ఉన్నట్టు ఉండాలి, నిజాంను దించొద్దు, నిజాంను గవర్నర్ చేయాలి. 1926 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు నిజామే రాజ్భవన్లో రాష్ట్రపతి ఉన్నాడు. మీరు చూసుకోండి, గూగుల్లో కూడా చూసుకోండి. 56 దాకా ఉంటే ఒక్క రజాకారు శిక్ష వేయలే. అందరు పాకిస్తాన్ సగౌరవంగా పంపిర్రు. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని 2800 మందిని పట్టుకొని కాల్చి చంపారు. అది మైసూర్ పోలీస్ కావచ్చు, మలబార్ పోలీస్ కావచ్చు. అయితే వాళ్ళు రాసిన అన్ని ఆర్మీ జవాన్లు తాము ఏమేమి చేసినామో రాసుకోవాలి, ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. వాటిని క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే రహస్య పత్రాలు. మేము ఆ తర్వాత అవి 50 ఏళ్లకు డీక్లాసిఫై అవుతాయి, అంటే బహిరంగ పత్రాలు అవుతాయి. ఒక ఆయన ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ అమెరికాలో, ఆయన తెలంగాణ వాడు కాదు, కమ్యూనిస్టు కాదు, ఆయన ఇవన్నీ చదివినాడు అమెరికాలో కూర్చొని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది చదవాలి అందరూ. తెలంగాణ యోధులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ త్యాగం ఎటువంటిది, వాళ్ళ ధైర్యం ఎటువంటిది, వాళ్ళ శౌర్యం ఎటువంటిది, ఇది భూ ప్రపంచంలో ఎక్కడ మేము చూడలేదు అని వాళ్ళని చంపినోళ్ళు, కొట్టినోళ్ళు, చిత్రహింసలు పెట్టినోళ్ళు రాశారు. పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ మాట్లాడుతూ దోపిడీ పీడనలు లేని సమసమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్య లక్ష్యంగా గత 50 ఏళ్లుగా పీడీఎస్యు రాజీ లేని పోరు చేస్తుందన్నారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాతలు కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ల అమరత్వాన్ని ఎత్తిపెడుతూ వారి ఆశయాల బాటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పీడీఎస్యు పోరాడుతుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్యను అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ఒక అంగడి సరుకుగా మార్చాయన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఉరవడితో ముందుకు సాగుదామని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఐ మాస్లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, జార్జి రెడ్డి మిత్రులు పద్మారావు, సిఎల్సి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పీడీఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఏనుగు దయానందరెడ్డి విరాళం అందజేశారు. సొంత డబ్బులతో కుర్చీలు, మైక్ సెట్ కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యను గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఉదారత చాటి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న భిన్నాభిప్రాయాలు తొలగించేందుకు దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ పాఠశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామస్తులతో మమేకమైతే ప్రభుత్వ పాఠశాలల తీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఇటీవల పాఠశాలకు చేయూత అందిస్తున్న పూర్వ విద్యార్థుల సహకారం మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పవర్, పూర్వ విద్యార్థులు బంజశంకర్, కంజర్ సత్యనారాయణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి మన స్కూల్కి ఇది అవసరము, ఈ ఫర్నిచర్ అంటే ఒక 50 చైర్లు ప్లస్ మీరు మంచిగా చదువుకోవడానికి, మార్నింగ్ ప్రేయర్స్ చేయడానికి, ప్లస్ క్లాస్లో ఈ మైక్ ద్వారా మీకు టీచింగ్ చేయడానికి, ఇంకా మనకు జెండా వందన రోజు మంచి సాంగ్స్ పెట్టుకోవడానికి,
మీకు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మంచి రిథమిక్ సౌండ్ ఇవ్వడానికి ఇది అవసరమని భావించి తనకున్న పరిచయాలతో వాట్సాప్ గ్రూప్లో కానీ వేరే పర్సనల్గా కానీ కాంటాక్ట్ చేసి చేయడం వల్ల అది ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి ఎవరు చేరాలో వాళ్ళకి చేరింది. అంతేనా? దానికి స్పందించి గల్ఫ్ దేశమైన బహ్రెయిన్లో వలస కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న జిల్లా తెలంగాణ అధికారులచే అభినందనలు అందుకున్నారు. గత 5 ఏళ్లుగా బహ్రెయిన్ దేశంలోని మార్చురికి గుర్తు తెలియని శవంగా ఉన్న మెట్పల్లికి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే వారి సంఖ్య అంతంత మాత్రమే. అయితే బతుకు తెరువు కోసం బహ్రెయిన్ వెళ్లిన వలస కార్మికులకు మాత్రం నిజామాబాద్ జిల్లా హసకొత్తూరు వాసి కోటగిరి నవీన్ విశేష సేవలు అందిస్తున్నాడు. గత 5 ఏళ్లుగా బహ్రెయిన్ దేశంలోని ఆసుపత్రిలో గుర్తు తెలియని శవంగా మార్చరీలో ఉన్న మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేష్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించడంలో ఇండియన్ ఎంబసీ తెలుగు కళా సమితి సమన్వయంతో కోటగిరి నవీన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా కానరాని దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నవీన్ సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్ మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, ప్రజావాణి పోలీస్ అధికారి ఉమేందర్ వెలగాల పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ వద్ద కోటగిరి నవీన్ను డాక్టర్ వినోద్ కుమార్, మంద భీమరెడ్డి, బొజ్జా అమరేందర్ రెడ్డి, మహమ్మద్ బషీర్, అహ్మద్ షాల్వాతో సత్కరించారు. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుత సమాజంలో గృహహింస, వరకట్న వేధింపుల కేసులు కాస్త వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ నేరగాళ్ల వేధింపుల బారిన మహిళలు, పురుషులు ఎక్కువగా బాధపడుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర యాప్ల వాడకం, వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్లో ఉంచడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ
గత 30 సంవత్సరాల క్రితం తాను పోలీస్ శాఖలో విధులు చేపట్టిన సమయంలో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు మరియు ఇతర కేసులు ఎక్కువగా వచ్చేవని, కానీ ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా, డిజిటల్ హరాస్మెంట్ లాంటి కేసులు ఎక్కువగా చూడడం జరుగుతుందని తెలిపారు. అలాగే సోషల్ మీడియా, సోషల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఎన్నో రకాల ఫైల్స్ ఓపెన్ చేయడం, పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం, అలాగే ఉద్యోగులు మారుతున్న కాలానుగుణంగా మహిళలు, పురుషులు కలిసి ఒకే చోట పనిచేయడం, కో ఎడ్యుకేషన్లో యువత కలిసి తిరగడం, ప్రేమ ఎడ్యుకేషన్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల ఇలాంటి డిజిటల్ హరాస్మెంట్ కేసులు నమోదు కావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ఖచ్చితంగా నిఘా ఉంచాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మీలు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి అధ్యక్షత వహించగా డాక్టర్ శ్రీలత, డాక్టర్ అరుణ రేఖ, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ పాల్గొని ప్రసంగించారు. ఫిమేల్ యూత్ అనేది కలిసి తిరగడం వల్ల, కాలేజ్ చదవడం వల్ల కానీ, లేకపోతే వర్క్ సహచర ఉద్యోగాల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, ఇంకా ఇలాంటి ప్లేస్లలో హరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా రెండోది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, అంటే టీనేజ్ అమ్మాయిలను ప్రేమ పేరు మీద డెవలప్మెంట్ చేసుకోవడం, లేకపోతే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి తీసుకెళ్ళడం, మైనర్ గర్ల్ తీసుకెళ్ళి ఒక నెల 2 నెలలు పెళ్ళనో ప్రేమనో సహజీవనం చేసి మళ్ళీ ఏదో కారణాలు, సొసైటీలో చాలా కారణాలు ఉంటాయి. మన దురదృష్టవశాత్తు మన సొసైటీలో కులమని, మతమని, జాతి అని, లేకపోతే డబ్బు ఉన్నది, డబ్బు లేనని, లేకపోతే రకరకాల కారణాలతోటి ఆ జంటలు విడిపోతూ ఉన్నాయి. కానీ ఈ విడిపోవడం వల్ల నష్టం ఎవరికంటే అల్టిమేట్గా అమ్మాయి కుటుంబ సభ్యులు చాలా వేదన ఎదురవుతారు. ఈ వేదన పోవాలంటే ఏం చేయాలంటే చిన్న కుటుంబం నుంచే మనం ఇట్లాంటి ఇష్యూస్ని ఎస్పెషల్లీ మైనర్ అమ్మాయిలను చాలా మేము చూస్తూ ఉన్నాం కదా. చిన్న వయసులో 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి కొన్ని సందర్భాలు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ చాలామంది ఎలోప్మెంట్ కేసెస్లో రోజు ఒక కేసు జిల్లాలో రేప్ కేసు జరుగుతాం. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు చేసినప్పటికీ నాగారం ప్రధాన రహదారి పనులతో పాటు నగరంలోని రోడ్లన్నీ శిలాఫలకానికే పరిమితమయ్యాయని ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు అన్నారు. వెంటనే మంజూరైన నిధులతో పనులు చేపట్టాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ప్రధాన రహదారి వద్ద రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నిజామాబాద్ కేంద్రం వర్ణి చౌరస్తా నుండి నాగారం వరకు బాన్స్వాడ వెళ్లే మార్గంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో గత సంవత్సరం శిలాఫలకం వేసి 450 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తామంటూ హంగు ఆర్భాటం చేసిన కేవలం శిలాఫలకానికి పరిమితమైందని ఆయన విమర్శించారు. ప్రధాన రోడ్లు గుంతలమయం కావడంతో రోడ్లు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. గుంతలుగా ఉన్న రోడ్లపై డస్ట్ వేయడంతో టిప్పర్ లారీల కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగడంతో వెనకాల ఉండే ద్విచక్ర వాహనాలకు ముందున్న వాహనాలు కనబడకపోవడంతో బైకులు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదే కాకుండా నగరంలో రాజరాజేంద్ర చౌరస్తా నుండి పూలంగ్ వరకు వెళ్లే రోడ్డు, గాయత్రి నగర్, సాయినగర్, రిలయన్స్ నుండి ప్రెసిడెన్సీ స్కూల్కు వెళ్లే రూటులో కిల్లా చౌరస్తా ఈ రహదారులన్నీ గుంతలమయంగా మారాయని ఆయన అన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గుంతలమయంగా ఉన్న ప్రధాన రహదారులన్నీ సరిచేసి కొత్త రోడ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్లన్నీ దిగ్బంధం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాగారం ప్రాంతంలో ప్రధాన రోడ్డు రహదారిని శిలాఫలకం వేసి సంవత్సరం అవుతుంది. మంత్రి జూపాలి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నుంచి శిలాఫలకం వేసినట్లనే ఉండి ఈ గుంతలు కానీ ఈ రోడ్లు కానీ ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. ఈడికెళ్ళి బాన్సోడ హైదరాబాద్ పోయే ప్రధాన రహదారి ఇంతలు గుంతలుగా మారింది. ఆర్టీఓ ఆఫీసు దగ్గర చూడు గుంతలుగా మారింది. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టాలని ఈరోజు ఆర్ఎస్పీ పార్టీగా మేము సందర్శన చేసి
ముందు ధర్నా సందర్శన చేసినాం. ఇది బాగా ఘోరంగా ఉంది. స్లిడ్ అయి పడుతుండ్రు ప్రజలు, స్లిడ్ అయి పడుతుండ్రు. వర్షం పడితే నీళ్ళలో ఈ గుంతలున్నవి కనపడకొచ్చింది. అందుకని వెంటనే ఈ రోడ్డు వెడల్పు చేయాలి. ఈ రోడ్లు గుంతలుగా ఉన్న రోడ్ వేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. శిలాపలకం వేసి సంవత్సరం అవుతున్నా కానీ అధికారులు ఇక్కడ చూస్తున్నట్లా చూస్తున్నారు. వెంటనే ఇక్కడ నూడా చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి వెంటనే ఈ రోడ్లను మరమ్మతులు చేసి ప్రజల్ని కాపాడాలి. స్త్రీల పట్ల హింస చెలరేగడానికి ముఖ్యమైన కారణం మాధ్యమాలే కారణమని షీ టీం ఎస్ఐ స్రవంతి వాపోయారు. ప్రతి కుటుంబం సామరస్యంగా ఉండి జీవితాలను కొనసాగించాలని ఆమె సూచించారు. నగరంలో గల భరోసా సెంటర్లో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో షీ టీం ఇన్స్పెక్టర్ స్రవంతికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ స్రవంతి మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో ఎన్హెచ్ఆర్సీ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. స్త్రీల పట్ల హింస చెలరేగడానికి ముఖ్యమైన కారణం మాధ్యమాలే కారణమని, ప్రతి దంపతులు సామరస్యంగా ఉండి జీవితాలను కొనసాగించాలని ఆమె తెలిపారు. స్త్రీలపై ఎలాంటి హింస జరిగినా ముందు నగరంలోని పోలీస్ లైన్లో గల భరోసా సెంటర్లో గల షీ టీంను సంప్రదించాలన్నారు. నేరానికి పాల్పడే వారిపై కఠిన చర్య తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ స్రవంతి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ ధర్మేంద్రతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి చింతా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చాలా రకంగా హింసకు గురవుతున్నారు. దట్ మే బి అంటే ఫ్యామిలీ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే బయట యూటీజింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా వల్ల అయి ఉండొచ్చు. ఏ రకంగానైనా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటే మీరు ఎప్పటికైనా కూడా మా షీట్ ఎప్పుడు 24/7 మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు మమ్మల్ని త్రూ కాల్ 8712659795 ఈ నంబర్ కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మా షీ టీమ్ ఆఫీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ వెనకాల భరోసా సెంటర్లో ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. మీ ప్రాబ్లమ్ని ఎవరికి తెలియకుండా సాల్వ్ చేస్తాం. మీ బయోడేటా ఎప్పుడు సీక్రెట్గానే ఉంటుంది. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు పూజలు, హోమాలు, అభిషేకాలు ఏది చేసినా ఆ శివకేశవులకు చెందుతాయని వేద భారతి పీఠ వేద విద్యాలయం బాసరా సంస్థాపకులు పూజ్యశ్రీ వేద విద్యానందగిరి స్వామివారు అన్నారు. ఋషుల వాక్యం కావున శివకేశవులకు సోమవారం ప్రీతిపాత్రమైన రోజన్నారు. బాసరా శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయం సంస్థాపకులు పూజ్యశ్రీ వేద విద్యానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం పరమశివునికి మహారుద్రాభిషేకం చేయుటకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బాసరా శ్రీ వేద భారతి పీఠంలో ప్రదోషకాలం సాయంత్రం సమయంలో శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామివారి శిష్య బృందంచే మహారుద్రాభిషేకం, త్రినాద్ర స్వామి వ్రతం మరియు గోపూజ, గోమాతల హారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యానికి ఇందూరు గోసేవా సమితి అధ్యక్షులు వీరమల్లి రమేష్, ఇందూరు ఎస్వీబీపీ గోభక్తులు మరియు బాసర గ్రామ పెద్దలు పాల్గొని వేద భగవానుని మరియు గోమాత ఆశీస్సులు పొందడం జరిగింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను పాటించాలన్నారు. గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మంగళవారం డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు, పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. నిఘా బృందాలను నియమించి పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురిచేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తూ ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులను ఇప్పటికే నిర్వహించడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ల జాబితాను మరోమారు పరిశీలించుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన అంశాలపై, నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలని అన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా 3వ మహాసభలో జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులు కె రామ్మోహన్ రావు, అధ్యక్షుడు శిర్ప హనుమన్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, కోశాధికారిగా లావు వీరయ్య, ఉపాధ్యక్షులుగా పుష్పవల్లి అమీదుద్దీన్, ప్రసాదరావు, జార్జి, పురుషోత్తంరావు, బట్టి గంగాధర్, బాబాగౌడ్, కార్యదర్శులుగా కేవీ కృష్ణారావు, ప్రేమలత, లింగయ్య, దీన సుజన, రామచందర్, మధుసూదన్, బిల్డా నాగేశ్వరరావు, భోజరావు, పాండురంగం తదితరులు ఉన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, ఎంపీడీఓ కమలాకర్ మత్స్యకారులతో కలిసి 1,50,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మోబిన్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని అన్నారు. మండలంలోని 17 గ్రామాలకు ప్రభుత్వం 12 లక్షల చేప పిల్లలు సరఫరా చేయనుందని తెలిపారు. మత్స్యకారులు చేప పిల్లలను పెంపకం చేసుకుని దళారులకు అమ్మకుండా తామే సొంతంగా అమ్ముకొని అధిక లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్, మత్స్యకార సంఘం గ్రామ అధ్యక్ష కార్యదర్శులు శంకర్, రాజన్న, మత్స్యశాఖ సిబ్బంది ప్రవీణ్, జానకి పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రగతిశీల భవన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించి ఈరోజు కలెక్టర్ ఆఫీసులోని ఏఓకు భవన నిర్మాణ కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు మోహన్, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కమలాపురం రాజన్న మాట్లాడుతూ సిఎస్సి జీవో నెంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, కార్మికులందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని,
సహజ మరణానికి నష్టపరిహారం 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని, అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు 346 కోట్ల రూపాయల ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే నిధులు విడుదల చేయాలని, 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, గృహవసతి అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలని, 2009 నుండి రెన్యువల్ కానీ 12 లక్షల పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి. పాఠశాల స్థాయి క్రీడా పోటీలను ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కమర్ ఉన్నీసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 42 పీఎం శ్రీ జెడ్పీ పాఠశాలలు ఉండగా ఈ నెల 28, 29వ తేదీలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల స్థాయి క్రీడలను 25, 26వ తేదీలలో నిర్వహించి గెలుపొందిన జట్లను జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు కిషోర్ కుమార్, నాందేవ్ షరీఫుద్దీన్, నరేందర్, ముత్తయ్య, గంగాధర్, సుధాకర్, జగదీష్, నౌషీన్ విద్యార్థులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పలు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేసింది. ఎంఆర్సీ ఆఫీస్ రోడ్డుకు 10 లక్షలు, ఉప్లూరు రోడ్డు నుండి గౌడ సంఘం రోడ్డుకు 10 లక్షలు, మినీ స్టేడియం రోడ్డుకు 5 లక్షలు, శ్మశానం రోడ్డుకు 5 లక్షలు, గొల్లపేట కాలనీలో 5 లక్షల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు సీసీ రోడ్ల నిర్మాణానికి ఏఎంసీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుచ్చన్న మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్లూరి గణేష్, సింగిరెడ్డి శేఖర్, కౌడ శైలేందర్, వేములవాడ జగదీష్, ఆల్గోట్ రంజిత్, దలూర్ కిషన్, సంపంగి నాగరాజు, పడాల గంగాధర్, ఎడ్ల దీపక్, సాయి, శివసారం నరేష్, సుంకరి గంగాధర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఓ కారుకు నిప్పంటించారు. సీసీ కెమెరాలు లేని స్థలాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సబ్స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన చెలిమెల రంజిత్కు చెందిన మహేంద్ర ఎక్స్యూవీ కారును దగ్ధం చేశారు. గతంలోనూ 2 సైకిల్ మోటార్లను దహనం చేశారు. సబ్స్టేషన్ వద్ద రాత్రి వేళల్లో పార్కింగ్ చేసిన కారు తగలబడడాన్ని గమనించిన సిబ్బంది కారు యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఎస్ఐ కళ్యాణి సిబ్బందితో కలిసి వచ్చి ఫైర్ ఇంజన్ను రప్పించి మంటలను అదుపు చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి అన్నారు. ముదోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముదోల్, బాసర, తానూర్ మండలాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. డ్వాక్రా సంఘాలతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముప్కాల్ మండల కేంద్రంలో జిల్లా ఆదివాసీ నాయకపోర్ట్ సేవా సంఘం అధ్యక్షులు గాన్ల రామచందర్ అధ్యక్షతన బాల్కొండ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామచందర్ మాట్లాడుతూ ఆదివాసీ బచావో, లంబాడా హటావో నినాదంతో ఎస్టీ రిజర్వేషన్లను రక్షించుకుందామని అన్నారు. జిల్లాలో నాయక్పౌడ్ కులస్తులకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయంగా జరుగుతున్న అన్యాయానికి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గంగ సాయన్న, ఉద్యోగ సంఘం అధ్యక్షులు పుట్టరాజేశ్వర్, కార్యనిర్వాహక అధ్యక్షులు లోలం గంగాధర్, కార్యవర్గ సభ్యులు కంచు సతీష్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శివశంకర్, ఆయా మండలాల అధ్యక్షులు, గ్రామ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. ప్రభుత్వ సంకల్పాన్ని మహిళా సంఘాల సభ్యులు చేసుకోవాలని పిలుపు. బోధన్ పట్టణంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.